నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 7, 2026 మంగళవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి పంచమి, సాయంకాలం 4:35 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 5:47 వరకు. తదుపరి మూల. యోగం వ్యతిపాత, సాయంకాలం 4:10 వరకు. కరణం తైతుల, సాయంకాలం 4:35 వరకు. తదుపరి గరజి, తెల్లవారుజామున 5:49 వరకు. వర్జం ఉదయం 9:13 నుండి 11:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:26 వరకు. తిరిగి మరలా రాత్రి 11:07 నుండి 11:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:54 వరకు. యమగండం ఉదయం 9:14 నుండి 10:46 వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల నుండి 9:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంకాలం 6:26. తదుపరి నేటి రాశి ఫలాలు. వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి ఒప్పందాలలో ఎవరైతే చేసుకుంటున్నారో వారు పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు తొందరపాటు అనేది పనికిరాదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం అసలు చేయకరండి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. కుటుంబాల్లో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికత వైపు ఈరోజు మొగ్గు చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి. శస్త్రచికిత్సలు కూడా అవసరం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు పెద్దల మాట వినడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలా పడతారు. బంధువర్గంతో ఒత్తిడిలు పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశ అనే మిగులుతుంది. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణదాతలను కూడా ఆశ్రయించాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రతి ప్రయత్నంలోనూ అవంతరాన్ని ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదాగా సాగి స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అప్రమత్తతగా బాధ్యతగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు కళాకారులకు కొన్ని వివాదాలు అనేవి చిరాకు పరుస్తాయి. మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు అన్నవి కనిపిస్తున్నవి. అలాగే నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు తమ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవడం వలన మంచి లాభాలను పొందుతారు. అలాగే మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ప్రముఖుల పరిచయం అనేది కలుగుతుంది. అలాగే పట్టుదలతో కార్యసిద్ధిని పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. సన్నిహితులతో మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి.
ఇక చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. ఇక మీరు చేసే ఆలోచనలన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక ప్రముఖుల నుండి ముఖ్యమైన ఒక సందేశం అనేది అందుతుంది. ఇక ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు విధులలో సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు పురస్కారాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు మిథున రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన అభివృద్ధిని పొందుతారు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయడం వలన మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే మంచి విజయాలతో ముందుకు సాగుతారు. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. కాబట్టి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రుణాలు లోన్స్ లభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. ఇతరుల నుండి సైతం డబ్బు అనేది సమకూరుతుంది. యత్నకార్య సిద్ధితో మీలో నూతనోత్సాహం అనేది నెలకొంటుంది. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు పుంజుకొని అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి తనపు పని భారం నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. బంధుమిత్రుల నుండి వివాదాలకు చెందిన ఒక సమాచారం అందుతుంది. దానివలన ఊరట చెందుతారు. గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా సాగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. అలాగే ప్రశాంతమైన జీవనం ఈరోజు మీ సొంతమని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి నూతన గృహయోగం కూడా ఉంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. మీ ప్రతిపాదనలు కూడా అమలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. రాబడిపై ఇంతకాలం పడిన ఇబ్బంది ఈ రోజుతో తొలగిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో ఉన్న గందరగోళ పరిస్థితులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విశేషంగా కలిసి వస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈరోజు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8.
ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు కూడా ఒక శుభవార్త అనేది అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అనుకున్న కార్యసాధన అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను కూడా తీర్చగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి పట్టుదల అనేది ఫలిస్తుంది. ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి ఈరోజు. అలాగే కళాకారులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు పరిశోధన మరియు వైద్య విధానాలపై అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇంట బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే వాహన యోగం కూడా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు మంచి విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ప్రతి పనిలో కూడా విజయం అనేది సిద్ధిస్తుంది. కుటుంబ సఖ్యత ఉంది. అలాగే ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడి మనసు తేలికపడుతుంది. మిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది. ఇక నిరుద్యోగుల యొక్క కలలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కాంట్రాక్టర్లకు కొత్త టెండర్లు లభిస్తాయి. వాహనాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. భార్య భర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త పెట్టుబడులను కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిపై ఉంచిన బాధ్యతలను నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు జరిపే అవకాశం అయితే వస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తులారాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది ఉంది. స్థిరాస్తి వివాదాలు చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలను ఆర్జిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లోనూ కూడా అనుకూలత కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల కలయిక మీకు
ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తు వాహన యోగం అనేది ఉంది. మంచి నిర్ణయాల వల్ల ప్రయోజనాలు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక తులారాశి వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. ఇక ఈరోజు తులారాశి వారు తమ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల నిర్వహణలో మీ ప్రమేయాన్ని చాటుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సంతోషదాయకంగా గడుస్తుంది. కళాకారులకు, ఐటీ నిపుణులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు అన్నపూర్ణ దేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనం పాటించండి. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు చికాకును కలిగిస్తాయి. ఇతరుల నుండి రుణ ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన అనేక నష్టాలని, కష్టాలని, వివాదాలని ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది. ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వివాహ ప్రయత్నాలు చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి కలబడుతున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పెద్దల సలహాలు పాటించడం వలన ఎన్నో మేలు జరుగుతాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కాస్త సామాన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆదాయం కాస్త నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు ముందుకు సాగని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేకతను, ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో తగినంత లాభాలు లభించడం కష్టమే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత నిరాశ ఎదురవుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు కాగల అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8.
ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం అలాగే హనుమాన్ చాలీస పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వీలైతే శివాలయాలను దర్శించండి, ఇంకా మేలు జరుగుతుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను దర్శిస్తారు. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక విద్యార్థులకు విద్యా విషయంలో మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి పట్టిందల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. అలాగే బంధువు వర్గంతో విభేదాలు తొలగిపోతాయి. ఇక వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ విధులలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు వైద్య రంగాల వారికి పురస్కారాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు అన్నింట విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు సోదరుల సహాయ సహకారాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సఖ్యత కనబడుతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం యోగం అనేది కనబడుతుంది. వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఈరోజు కుటుంబ సమస్యలు కాస్త తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. నూతన వాహన లాభాలు అనేవి ఉన్నవి. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు అరుదైన అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో ఏవైతే భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ వృద్ధి కూడా ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి రాబట్టుకోగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఊరించే ప్రకటన ఒకటి రావచ్చు.
ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉత్సాహం అనేది పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.